ట్రాఫిక్ ఇక్కడ ఉందా? ఇప్పటికే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్కి గాను వస్తున్నది కేవలం 90% ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ఏటీఆర్స్. ఏటీఆర్స్ అంటే అర్థమవుతుంది కదా, చిన్న ప్లేన్లు, బొమ్మ ప్లేన్లు లాగా ఉంటాయి. కనీసం మనిషి కూర్చున్నాక కాలు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషికి కాలు కూడా పట్టవు దాంట్లో. అలాంటి ప్లేన్లే వస్తున్నాయి. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్లో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము. సార్ ఇక్కడికి వచ్చేవి అన్నీ మోస్ట్లీ 90% ఏటీఆర్సే. ముందు అది బాగు చేయండి. ముందు ఇక్కడున్న ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్లేన్స్ కండిషన్స్ని బాగు చేయండి. ఇప్పుడున్న ట్రాఫిక్కి, ఇప్పుడున్న ఫ్లై చేసే ట్రాఫిక్కి, ఈ జనానికి మీరు మేలు చేయండి. పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ కంప్లీషన్ కూడా ఇంకా కాలేదు. ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా దాని మీద పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పటికీ డెలివరీ కాలేదు. ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టునే ఇంకొంచెం విస్తీర్ణం పెంచుకోవచ్చు, కానీ అదేదో పనికే రానట్టు, ఇప్పుడు అది అవసరమే లేనట్టు మళ్ళీ 5,000 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చంద్రబాబు గారు అంటున్నారు. సబబేనా? ఇక 2,500 ఎకరాల్లో ఏమో స్పోర్ట్స్ సిటీ అట. పెద్ద పెద్ద ఒలింపిక్స్ కండక్ట్ చేసిన బీజింగు, లండను లాంటి సిటీస్లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజులు చూస్తే 150 ఎకరాలను దాటలేదు. మనకెందుకండి 2,500 ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా? అంత డబ్బు మనం పెట్టాలా? మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె కావాలన్నాడట ఒకడు. మనకు ఫీజు రీయింబర్స్మెంట్కైనా, మన ఆరోగ్యశ్రీకైనా, కనీసం మెడికల్ కాలేజీలు కట్టుకోవడానికైనా మన దగ్గర డబ్బు ఉందా? మనం కట్టుకుంటున్నామా? మన దగ్గర బేసిక్స్కే డబ్బు లేదు కదా. చంద్రబాబు గారు మళ్ళీ ఆలోచన చేసుకోవాలి. ఇంకో 2,500 ఎకరాలు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్, స్మార్ట్ ఇండస్ట్రీస్ కన్నారు. అయ్యా చంద్రబాబు గారు, ఫస్ట్ ఫేజ్లో 54,000 ఎకరాలలో ఎన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చాయి? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 54,000 ఎకరాలలో ఏదైనా స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ జరిగిందా? మరి మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఏ స్మార్ట్ ఇండస్ట్రీ పెట్టనప్పుడు సెకండ్ ఫేజ్లో